ప్రభాస్ అన్నాక ఇది ఒక వన్ మ్యాన్ షో అంతే. అన్న ట్రైలర్ లో కనిపించే సినిమాలో లేవంట అది కొంచెం పార్ట్ 2 లో ఉంటది. మీరేం బాధపడద్దని చాలా మంది ఫ్యాన్స్ కూడా హట్ అయ్యారు. నేనే చెప్పే వాళ్ళకి ఎవరు దయచేసి బాధపడద్దండి. సినిమాలో మీకు కొన్ని దెయ్యాల సీన్లు లేవు, అవన్నీ సెకండ్ హాఫ్. సాంగ్స్ పోయి అబ్బా హీరోయిన్ తో రొమాన్స్ ఉంది. అబ్బా హీరోయిన్ల సామాన్లు అయ్యా బాబోయ్ మామూలు లేదు. కానీ ఎంత మంది ఉన్న పిసికేసాడు అంతే. క్రొక్కోడైల్ ని మొసళ్ళని అయితే పట్టుకుని కొరికేసాడు కానీ కొరికి నమిలి ఊసేసాడు అంతే. ఏనుగుల్ని క్రొక్కోడైల్ ని అన్నింటినీ ఎత్తి ఇసిరి పడేసాడు అంతే. కలెక్షన్ మాత్రం అట్టో తప్పు అన్ని రావు కానీ 10,000 కోట్లు అన్న సినిమా టార్గెట్ అవ్వాలా. బాహుబలి సినిమా రికార్డులు మళ్ళీ రావాలా. నా బాధది. నా బాధ ఏమలేదు భయ. తెలుగు సినిమా సత్తా చాటాలా. నా బాధది. ఈ సినిమా ఎన్ని భాషల్లో ఉందో అన్ని భాషల్లోనూ పెద్ద హిట్ అవ్వాలా. అన్ని భాషల్లోనూ ఇదే రికార్డు నెంబర్ 1 అవ్వాలా. ఈ సినిమా ఎక్కడెక్కడ ఆడుతుందో ఆ ఆడే అన్ని చోట్ల ఈ సినిమానే ఒక టాప్ 1 నెంబర్ 1 అవ్వాలా. నా బాధది. కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు సినిమాల్లో ప్రభాస్ అనే నెంబర్ 1. తెలుగే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ అన్నని ఢీ కొట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు. పార్ట్ 2 వస్తుంది నిజమేనా? పార్ట్ 2 వస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా అన్న చెప్పాడదే పార్ట్ 2 కూడా రావాలి. వచ్చిన తర్వాత ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి. సేమ్ బాహుబలి లాగే పార్ట్ 1 పార్ట్ 2 లాగా. ఈ సినిమాలో ఏమొచ్చిందన్న? రొమాన్స్ బై అన్న హర్రర్ కామెడీ రొమాన్స్ కామెడీ అయితే నాకు నచ్చింది. కాబట్టి ఎన్ని ప్రభాస్ అన్న చెడు అయితే ఇంకా బాగా నచ్చేసింది. కొంతమంది సినిమా బాగా నెగిటివ్ ఇస్తారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఈ చెవులు ఇచ్చుకొని అలా ఇస్తా ఉంటారు. అదంతా కామెడీ సరదా. అదంతా నెగిటివ్ అనేది కామెడీ. చూడు కామెడీ సరదా. నెగిటివ్ అంటే కామెడీ. అది ఏదో ట్రోల్ చమక్కది సరదా. కాబట్టి సినిమా 5కి 5 10కి 10 బాగుంది సార్. సినిమా చాలా బాగుంది. ఒక ట్రాన్స్ లాగా పోతారు మీరు. మారుతి గారు న్యాయం చేసిరు. ఒక ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ ఇచ్చిండు. ట్రెండింగ్ లో 100% ఉంటది. సో జబర్దస్త్ ఉంది సినిమా మాత్రం. మీరు ఒక ట్రాన్స్ లాగా పోతారు. ఖాళీ సాంగ్స్ ఓకే బాగున్నాయి. పైసా గ్లామర్ కోసం పెట్టింది అనుకో వాళ్ళని. అయితే అంత పర్ఫెక్ట్ ఎఫెక్ట్ వాళ్ళకు క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అంత ఏం లేదు. కొంత ఇద్దరికి ఉంది అంతే. ఇంకా సాంగ్ బాగుంది, చాలా బాగుంది. మారుతి డైరెక్షన్ అయితే 100% న్యాయం చేసాడు. ఆయన అనుకున్న దానికి మాత్రం న్యాయం చేశాడు. విజువల్ పిచ్చి పీక్స్. సెకండ్ హాఫ్ మాత్రం మీకు ఫుల్ మీల్స్ పెడుతుంది. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ మీల్స్ పెడుతుంది. లేదు ఏఐ అస్సలు వాడలేదు. ఎఫెక్ట్స్ ఓకే, మొత్తం నార్మల్ గా ఎఫెక్ట్స్ మంచిగా వాడిండు. సంజయ్ దత్ ఇక ఆయన బాలీవుడ్ యాక్టర్ మినిమం ఉంటది. ఆయన బాగుంది. కామెడీ రీసెంట్ గా అయితే ఆయన కామెడీ ఏం లేదు. ఈ సినిమాలో పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది. ఒక్క స్టెప్ అయితే చూడాలని చూస్తుంది. అలాగే బ్రేక్ డాన్స్, షేక్ డాన్స్, డిస్కో డాన్స్ అన్ని డాన్స్ చేశారు మా ప్రభాస్ అన్న. చూస్తుంటే మొత్తం ఇండియన్ దావబెట్టాం. ఇండియాకి ఒక్కడే రాజని మరోసారి నిరూపించాడు మా ప్రభాస్. అమ్మాయిలు అయితే 3 హీరోయిన్లు ఉత్తర ఊపి మీద దంచుకొట్టింది, పడమర పక్క వేసింది అన్నట్టు 3 మా ప్రభాస్ అని గుద్ది చంపారు. మెగాస్టార్ నందన్ అంటారు బాస్, ఈ మూవీలో కురుకొడని ఇరక్కొట్టాడు మా ప్రభాస్. ఇచ్చి పడేసాడు మొత్తానికి. అయితే వృత్తి అయితే గుద్ది చంపేది మా ప్రభాస్ ని. ఈ సినిమా చూసిన తర్వాత పాపలకే పాప నిధి బాబా అనిపించింది మా నిధి అగర్వాల్. చాలా బాగుంది భయ్యా. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. మారుతి గారు అడ్రస్ పెట్టండి, వస్తున్నాం, మీకు గుడి కడుతున్నాం, మీకు దర్శనం, మీ భక్తులు అయిపోయాం. ప్రభాస్ గారు ఒక్కటే చెప్పండి, ఎవరికైనా ఇండస్ట్రీలో ఎవడన్నా ఉన్నాడంటే 3వ జనరేషన్ కి టాప్ హీరో మా ప్రభాస్ రాజే మరొకసారి నిరూపించాడు ఈ మూవీ తోటి. డైరెక్షన్ అయితే పీక్స్ అమ్మ, మామూలు లేదు. మారుతి గారు స్టేజ్ మీద ఎలా చెప్పారు, రెబల్స్ అయితే మీసారి తిప్పాం, కాలర్ చక్కెర వేసుకున్నాం. చాలా అసలు సరిపోలేదు. ప్రభాస్ ని 10 సంవత్సరాల క్రితం ఎలా మిస్ అయ్యామో మొత్తం ఇప్పుడు మాకు వచ్చిందనమాట. బుజ్జిగాడు టైంలో ఎలా ఉన్నాడు, ప్రభాస్ లెవెల్లో ఉన్నాడు. పుట్టలో చేపెడితే కుట్టడానికి నేనేమన్నా చేయమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ లేట్ భయ్యా, మామూలుగా మొత్తానికి అయితే అసలు వింటేజ్ ప్రభాస్ చూసాం. చాలా బాగుంది మూవీ కూడా. 1000 కోట్లు డే 1 వచ్చేటట్టున్నాయి. ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలు. ఒక బాహుబలి, ఒక పుష్ప,
ఒక రాజశ్యామ్ అన్నట్టు టాలీవుడ్ లో మళ్ళీ మరో జెండా ఎగరైపోతున్నాం. రెండోసారి కూడా మా ప్రభాస్ పై చేయవుతుంది నేను అనుకుంటున్నా. స్టార్ 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 వార్ అన్నట్టు స్టార్ వార్ లో కూడా క్రొకోడైల్ అనేది పిచ్చెక్కిపోయింది. క్రొకోడైల్ మామూలు లేదండి, చాలా చాలా బాగుంది. క్రొకోడైల్ షాట్ అయితే ఆ కట్అవుట్ ని క్రొకోడైల్ కూడా డామినేట్ చేశాడు. ఈ కట్అవుట్ అలాంటి కట్అవుట్ మామూలు లేదు, చాలా బాగుంది. సినిమా బ్లాక్ బాస్టర్ హైలైట్. అసలుకి ప్రభాస్ నుంచి ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలే. మారుతి ఇలా చూపిస్తాడు ఇలా చూపిస్తాడు ప్రభాస్ అని మేము ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికి అస్సలు లేదు. అంత వేరే వేరే లెవెల్ ఇచ్చేసాడు మారుతి. అస్సలకి అనుకోలేదు. హైలైట్ అంటే ముసల్ని కొట్టే సీన్ ఒకటి ఉంటది బ్రో. తర్వాత లాస్ట్ సీన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, మనం చేస్తే తర్వాత చూసే వాళ్ళకి థ్రిల్ అవుతుంది. లాస్ట్ సీన్ ఉంటది అస్సలకి హైలైట్ బ్రో. ఆయన కామెడీ యాక్టింగ్ చింపేశాడు బ్రో, చింపేశాడు. అసలుకి ఆయన యాక్టింగ్ కి మనం పేరు పెట్టనీకి లేదు. అస్సలకి 15 సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఇలా చూడటం ఇది ఫస్ట్ టైం. చూసిన దానికి 100% ఇచ్చాడు మారుతి. లేదు బ్రో, లేదు, అలా అనే వాళ్ళంతా ఫేక్ బ్రో. వచ్చి సినిమా చూసి మాట్లాడమను, బయటకు వచ్చి రివ్యూలు ఇవ్వడం కాదు. సినిమా చూసిన తర్వాత మాట్లాడమను ఎవరైనా సరే. బ్రో హర్రర్ సీన్స్ హైలైట్ బ్రో, హైలైట్ హైలైట్ అంటే హైలైట్. ఎవరు బ్రో అన్న ఇప్పుడు వచ్చి చెప్పను బ్రో, సినిమా చూసిన తర్వాత చెప్పను అన్నారు. ఫస్ట్ అన్నారు ప్రభాస్ కి డాన్స్ రాదు అన్నారు, చూడమను. సినిమాతోనే ఆన్సర్ చెప్పాము, వేరేది ఏది చెప్పలేదు. ఆయన ట్రోల్ చేశారు, ఎక్కడ ఎవరు ఏమీ మాట్లాడలేదు. డైరెక్ట్ సినిమా చూపించాం, సినిమా చూసి మాట్లాడమను ఎవరైనా. చాలా 15 సంవత్సరాల తర్వాత వింటేజ్ ప్రభాస్ వచ్చాడు. వింటేజ్ ప్రభాస్ వచ్చాడు, కొట్టాడు.